చరిత్రను చదివే వాళ్ళు చాలామందుంటారు, కానీ చరిత్రలో నిలిచిపోయే ప్రయాణాలు కొంతమందివే. అలాంటి ప్రయాణమే పల్లె హర్షవర్ధన్. పెన్సిల్తో గీతలు మాత్రమే కాదు, భావాలకు రూపమిచ్చే కళాకారుడు. పెన్సిల్ ముక్కపై కూడా ప్రపంచాన్ని చెక్కే శిల్పి. స్వరాల్లో భావాలు పలికిస్తూ, పాటల్లో మనసులను కదిలిస్తూ, కళ అంటే కేవలం వినోదం కాదు, ఒక అనుభూతి అని నిరూపించిన వ్యక్తి. వెటర్నరీ విద్యను పూర్తి చేసి మాట్లాడలేని మూగజీవాల బాధను అర్థం చేసుకున్న హృదయం. ఎన్నో పశువులకు వైద్యం చేసి మరణం అంచుల నుంచి మళ్లీ ప్రాణం పోసిన సేవామూర్తి. శ్రీహర్ష హాస్పిటల్ ద్వారా ఎంతోమంది డాక్టర్లతో కలిసి ప్రజలకు వైద్య సేవలందించిన సేవాధారి. సమాజాన్ని మార్చాలంటే, సమాజంలో న్యాయం రావాలి అంటే చట్టాన్ని కూడా అర్థం చేసుకోవాలని నమ్మారు. అందుకే ప్రస్తుతం LLB చదువుతూ న్యాయం కోసం, సమాజం కోసం తన ప్రయాణాన్ని మరింత బలంగా మార్చుకుంటున్న యువకుడు. భయాలతో కాదు, ఆలోచనలతో బతికాడు. మూఢనమ్మకాలపై ప్రశ్నించాడు. సమాజం ఆలోచించాలి అని స్వరం వినిపించాడు. కాని అతని అసలు ప్రయాణం కెమెరా ముందు నిలిచిన రోజు మొదలయ్యింది. యాంకరింగ్ ని కేవలం ఉద్యోగంగా కాదు, ఒక బాధ్యతగా మార్చుకున్న జర్నలిస్ట్. సుమన్ టీవీలో ప్రజల తరఫున ప్రశ్నిస్తూ, నిజాన్ని నిర్భయంగా వెలికితీస్తూ, సమాజం మరచిపోయిన పోలీసు జీవితాలను, వారి త్యాగాలను, వారి వెనుక దాగిన కథలను ప్రపంచానికి పరిచయం చేస్తున్న స్వరం. యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విజయగాథలను యువతకు ప్రేరణగా మారుస్తూ ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఎదగాలి అనే దారిని చూపిస్తోన్న ప్రేరణ. ప్రజలకు సమస్య ఎక్కడ ఉంటే అక్కడే వినిపించే ఒక సైరన్. సుమన్ టీవీ సైరన్తో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడే యోధుడు. నిరాశలో ఉన్న విద్యార్థులకి ఆశ చూపిస్తూ, విడిపోయిన జీవితాల్లో మళ్లీ ధైర్యం నింపుతూ, ఓడిపోయామని భావించిన మనసుల్లో మళ్లీ గెలుపు అనే అగ్నిని వెలిగిస్తోన్న మోటివేషనల్ స్పీకర్. కళలో సృజన, సేవలో హృదయం, ప్రశ్నల్లో ధైర్యం, మాటల్లో ప్రేరణ, ఆలోచనల్లో విప్లవం. అతనే పల్లె హర్షవర్ధన్. నాట్ జస్ట్ ఏ జర్నలిస్ట్, నాట్ జస్ట్ an anchor, not just a speaker, a voice that questions, that inspires, that society can never ignore. పల్లె హర్షవర్ధన్, సుమన్ టీవీ యాంకర్. పల్లె హర్షవర్ధన్ గారికి 25వ జన్మదిన వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు.